లోక సామెతలో లోకములో ఉన్న విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. ఏమిటంటే, తాతను చూసి మనవణ్ణి ఏమంటారు? అరే మీ తాత చండాలపూడైతే చండాలపూడు అంటారు. అరే మీ తాతను చూశాను రా బాబు, మీ తాత అంత చండాలపూడి ఊళ్ళో లేడురా. మీ తాత చూస్తే ఊరంతని పాడు చేసేవాడిగా ఉన్నాడు. మీ తాత వల్ల ఆ కుటుంబం నాశనమైంది, ఈ కుటుంబం నాశనమైంది, వీరు పాడైపోయారు, వారు పాడైపోయారు, వీరు దివాళ్ళు ఎత్తారు, వారు దివాళ్ళు ఎత్తారని చెడైతే చెడుగా మాట్లాడతారు. తాతను బట్టి మనవణ్ణి అంటారు, తండ్రిని బట్టి కొడుకునంటారు. ఈనాడు కూడా మంచివారైతే, మన తాతలు ముత్తాతలు వారు మంచివారైతే ఇప్పుడు ఉన్నవారిని ఏమంటారు? ఒరే మీ తాత ఊర్లో చాలా మంచి పనులు చేశాడ్రా, ఆ రోజుల్లో చేశాడ్రా బాబు, మీకు తెలియదు కానీ మీరు చిన్నపిల్లలు. ఏం చేశాడంటే, ఆ గ్రామానికి ఆ బ్రిడ్జి మీ తాత వల్లే వచ్చింది, ఈ గ్రామానికి ఇదిగో ఈ బిల్డింగు మీ తాత వల్లే వచ్చింది, ఇక్కడ చూసినట్లయితే ఇదిగో ఈ రోడ్డు మీ తాత వల్లనే వస్తారు. మంచిని మంచిగా చెప్పుకుంటారండి. అందుకని అంటా ఉన్నాడు, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలంటూ ఉన్నాడు. మంచి పేరు కలిగి ఉండాలి, దేవుని నామాన్ని మహింపరిచేవారుగా ఉండాలి. దేవుని సన్నిధిలో మనం వెళుతున్నప్పుడు, ఆయన బిడ్డలుగా మనము అంగీకరించబడినప్పుడు మనం ఎలా ఉండాలి? మంచి పేరుతో ఉండాలి, మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, మంచి మనము చేసేవారుగా ఉండాలి. మంచి పేరు రావాలన్నా కానీ మనము స్వార్థను ప్రకటించాలి, సత్క్రియలను చేయాలి. మనము మంచి త్రోవలో నడిస్తే మన పిల్లలు కూడా మంచి త్రోవనే నడుస్తారు. ఈనాడు కూడా కొన్ని కుటుంబాలు చూసినట్లయితే, కొన్ని కుటుంబాలలో ఏం జరుగుతుందంటే, తండ్రి తాగుబోతూ ఉంటాడు, బిడ్డలు కూడా ఏమవుతా ఉన్నారు? తిరుగుబోతులు అవుతూ ఉన్నారు. తండ్రి తిరుగుబోతూ అవుతూ ఉంటే బిడ్డలు ఏమవుతూ ఉన్నారు? బిడ్డలు రోడ్లు పాలైపోతూ ఉన్నారు. అలా కాకూడదనే ఏమంటోంది బైబిలు? మంచి పేరు కలిగి ఉండండి, మంచి పేరుతో జీవించండి. తండ్రి ఏ నడవడికలో నడుస్తాడో బిడ్డలు కూడా అదే త్రోవను నడుస్తారండి. ఈనాడు కూడా మనం గమనించాలి. దేవుని వాక్యం ఏం సెలవిస్తున్నదంటే, మంచి పేరు కలిగి ఉండమంటూ ఉన్నాడు. ఆనాడు చూసినట్లయితే పేతురు చెరసాలలో బంధించబడినప్పుడు, చెరసాలలో సంఘానికి రావాల్సిన సేవకుడు రాకుండా చెరసాలలో బంధించబడ్డాడు. అక్కడ అపోస్తులు ఏం చేశారంటే, బిడలు తల్లిదండ్రులు వారందరూ కూడా ఆ సంఘానికి మందిరానికి వెళ్ళారండి. మందిరానికి వెళ్ళారు. వారు ఏం చేశారు? అందరూ కూడా మొట్టమొదటిగా సేవకుడు వస్తాడని ఆశతో ఉన్నారు. సేవకుడు వస్తాడు, వారికి ఒక నమ్మకం, దేవుని మీద నమ్మకం, దేవుడు రప్పిస్తాడు, సేవకుడు వస్తాడు అని చెప్పి ప్రార్థన చేశారు. ఆ దేవుణ్ణి స్తుతించారు, పాటలతోనూ గణపరిచారు. ఇంకను ప్రార్థన మొదలుపెట్టారండి. సంఘములు ప్రార్థన మొదలుపెట్టినప్పుడు చెరసాలలో ఉన్నవాడు దేవదూత వచ్చి విడిపించిందండి. సంఘమంతా కూడా ప్రార్థన చేసింది. అక్కడ చూసినట్లయితే చిన్న బిడ్డల ప్రార్థన దేవుడు ఆలకించేవాడుగా ఉన్నాడు. పెద్దవారు గంటల కొరది చేసినను సరే, చిన్న బిడ్డలు వారికి వచ్చిరాని ప్రార్థన. వారి మనస్సులో ఏముంటుందండి? కల్మషము ఉండదు, ఏ దోషము ఉండదు, ఏ కుళ్ళు ఉండదు, ఏ కుతంత్రము ఉండదు, ఏ డాగు ఉండదు, ఏ మత్స ఉండదండి చిన్న బిడ్డలు చేసే ప్రార్థన. చిన్న బిడ్డలకి మనము ప్రార్థన నేర్పించాలి. చిన్న బిడ్డలకి ప్రార్థనతో సహవాసాన్ని నేర్పించాలి. సండే స్కూల్కి పంపించాలి. సండే స్కూల్లో చెప్పే వాక్యాలను నేర్పించాలి.
అలాగునే నేర్పించినట్లుగా అయితే ఆ బిడ్డలు ఏమవుతారు? దేవుని దయలో పెరుగుతారు, మనుషుల దయలో పెరుగుతారు. వారు మంచి పేరుతో జీవిస్తారండి. మంచి పేరు కావాలి ఈ లోకములో ఉన్నప్పుడు. అందుకనే కదా ఈ లోకములో వర్ధిల్లాలి. ఇక్కడ వర్ధిల్లన కొలది పరలోకంలో కూడా వర్ధిల్లమంటూ ఉన్నాడు. ఇక్కడ వర్ధిల్లాలంటే ఏం చేయాలి? దేవుణ్ణి మహిమపరచాలి. దేవుని మహిమపరచాలంటే ఏం చేయాలి? నమ్మి బాప్తిస్మము తీసుకోవాలి. నమ్మి బాప్తిస్మం తీసుకున్న తర్వాత నీకు ఒక అధికారం వస్తుంది. ఆ అధికారాన్ని బట్టి దేవుని వెంబడిస్తూ, దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుని కొనియాడుతూ, దేవుని గణపరుస్తూ ఇవన్నీ కూడా నువ్వు జరిపించినట్లుగైతే నీవు ఏ పేరు కలిగి ఉంటావు? మంచి పేరు కలిగి ఉంటావు. నీ బిడ్డలు కూడా ఆ పేరుతోనే జీవిస్తారండి.